వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు మనకి దలాల్ స్ట్రీట్ అంతా కూడా ఒక సెలబ్రేషన్స్లో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ వచ్చేసి 600+ పాయింట్స్కి చేరుకుందని కూడా మనం చూస్తున్నాము. సో రీజన్స్ ఏంటి అండ్ ఈ మార్కెట్ని కూడా మనం ఎలా చూడొచ్చు, ఇదంతా కూడా షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి సార్ మన ముందున్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్ ఇప్పుడు నిజంగానే అసలు బాంబేలో అయితే ఒక పండగ వాతావరణం ఉందనే చెప్పొచ్చు. సో ఏంటి సార్, ఒక్కసారిగా నిఫ్టీలో కూడా 600 పాయింట్స్ పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? యాక్చువల్గా ఒక బాంబే కాదండి, దేశం మొత్తం కూడా చాలా సెలబ్రేట్ చేసుకోవడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా లాస్ట్ 8 months నుంచి చాలా డిస్టర్బెన్స్లో ఉన్న విషయాన్ని ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ నిన్న నైట్ జరిగి సడన్గా మార్నింగ్ లేచేపాటికి ఇది ఓపెన్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, అటు ఇండియా కానీ ఇటు యుఎస్ కానీ రెండు దేశాల మధ్య కూడా ఈ ట్రేడ్ డీల్ జరగకపోవటం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. దాదాపు $80 billion ట్రేడ్ ఆగిపోయింది ఫిజికల్గా. సో దాంతో ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో దాని ఇంపాక్ట్ అయ్యి మార్కెట్ ఫాలో అవుతున్నాయి. అలాగే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కూడా చాలా ఇదవుతున్నాయి, ఇండియన్ కంపెనీస్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాయి. అలాంటిది వాళ్ళ మనకి ట్రంప్ గారు అటు మోడీ గారు వచ్చి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి 50% ఉన్న ట్రేడ్ టారిఫ్ని ఇప్పుడు 18%కి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది చాలా మంచి పరిణామం. దానివల్ల ఇండియన్స్ అందరికీ కూడా ఇండియన్ మార్కెట్ మొత్తం కూడా ఒక పెద్ద ఖుషిగా అయిపోయింది. సో మార్కెట్ దాదాపు 800 పాయింట్స్ ఓపెనింగ్ అయితే 1000 పాయింట్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 850 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ బడ్జెట్లో కూడా లాస్ట్ టైం మనం మంచి పాజిటివ్గా బడ్జెట్ ఇచ్చినా కానీ ఈ టారిఫ్స్, ఈ ఎస్టీటీ ట్రాన్సాక్షన్ అలాగే ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో పెంచడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అయ్యింది. అందరూ కూడా నిరాశగా ఉన్నారు. అలాంటి తరుణంలో ఈ డీల్ రావటం అనేది చాలా హ్యాపీ పాయింట్ అనిపించింది. సో అన్ని సెక్టర్స్ స్టాక్స్ కూడా దీనివల్ల మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఆల్ సెక్టర్స్ కూడా చాలా మంచి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మేజర్గా అందరికీ బూస్టింగ్ వస్తుంది. సో అటు ఐటీ కానీ ఇటు ఫార్మా కానీ లాస్ట్ 6 months నుంచి కూడా ఈ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా, అలాగే ఫార్మా ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి. అంటే 50% హైక్ మీద చేయలేకపోయారు. అలాంటిది ఇప్పుడు కొంచెం బూస్టింగ్ అయ్యి ఈవెన్ ఏషియన్ కంట్రీస్లో ఎవరికి లేనిది ఇది అందరికీ 25% అంటే మనకి 18%కి టారిఫ్ తగ్గించారు. సో ఇది ఒక మంచి గ్రేట్ న్యూస్ అనొచ్చు. అండ్ ఆయన మోడీ గారితో డీల్ చేస్తూ ట్రంప్ గారు ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్ అని అంటాం అనేది మేజర్గా జరిగింది. సో దీన్ని ఇంకా మనం ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్స్ అన్నీ కూడా మొన్న మదర్ ఆఫ్ ఆల్ డేట్స్ వచ్చాయి. లాస్ట్ 1 week బ్యాక్ యూరోపియన్ యూనియన్ డీల్ అవటంతో ఇక యుఎస్కి ఎటు ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది. భారత్కి తల వంచారు అనే కన్నా భారత్తో అగ్రిమెంట్ చేసుకోవటం అనేది వాళ్ళకి ఫేవర్ అనేది అర్థం చేసుకొని ఒక రకంగా ఫ్రెండ్లీ డీల్ చేయటం అనేది జరిగింది. సో ఇదొక చాలా బ్యూటిఫుల్ పరిణామం. దీన్ని ఇప్పటిదాకా ఉన్న డౌన్ ట్రెండ్ అంతా కూడా ఇక్కడతో ఆగిపోయి కొంచెం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఒక రకంగా ఫ్రాంక్లీ ఆస్కింగ్ ఏంటంటే సార్, మన యూనియన్ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఈ గుడ్ న్యూస్ చూస్తున్నాం మనం. సో ఎక్కడో మన ఇండియాలో ఉన్నటువంటి గ్రోత్, డెవలప్మెంట్, ఆ సెక్టార్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, ఇవన్నీ వాటికి అలాట్ చేసినటువంటి బడ్జెట్ చూసిన తర్వాత ఓకే ఇండియా ఇస్ సంథింగ్ అంటే బిగ్ అనే ఫీలింగ్ వచ్చిందని అనుకోవచ్చా సార్? అందుకే ఇదంతా జరిగింది అనుకోవచ్చా? అది కూడా ఒక మేజర్ రీజన్ అండి. ఇంత వరస్ట్ సిచ్యుయేషన్లో కూడా ఇండియా జీడిపి గ్రోత్ రేటు 7.4% గ్రో అవుతుంది. ఈవెన్ IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళు కూడా అంచనా వృద్ధి రేట్ వేస్తున్నారు. వేరే ఏ కంట్రీ కూడా ఇంత గ్రోత్ ఎక్కడ కనపట్లేదు. ఈవెన్ యుఎస్ కానీ జపాన్ కానీ ఇంత గ్రోత్ లేదు. కాబట్టి ఏంటంటే మన బడ్జెట్ అలొకేషన్ చూసి అలొకేషనింగ్ ఆఫ్ స్ట్రక్చర్, అలాగే మనకి మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా స్పీడు, అంటే మనం తీసుకురావటం బుల్లెట్ ట్రైన్స్ కానీ తర్వాత హై స్పీడ్ ట్రైన్స్ తీసుకురావటం, అలాగే ఫాస్ట్ B class సెంటర్స్ని డెవలప్ చేయటం, డేటా సెంటర్స్కి మేజర్గా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వటం, ట్యాక్స్ హాలిడే అప్పుడు 2047 దాకా ఎవరైతే డేటా సెంటర్స్ పెడతారో వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారు, అంటే దాదాపు 20 years. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వేరే కంట్రీస్ ఎక్కడ కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాన్ పవర్, చీప్ లేబర్, ల్యాండ్ ఇంత ప్రొవైడ్ చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇంటర్నేషనల్గా అంటే అమెరికన్ కంపెనీస్ ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం అనేది జరిగింది ఇండియా మీద తొందరగా డీల్ వర్కౌట్ చేయమని.
అలాగే ఇప్పుడు యుఎస్ కూడా యూరోపియన్ యూనియన్ డీల్ చేసుకోవటం అనేది చూసి వాళ్ళు కూడా దిగిరాక తప్పలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇది అమెరికా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రాధాన్యపడతాం అనుకున్నారు, కానీ ఈ లాస్ట్ 1 ఇయర్లో మేజర్గా 4 డీల్స్ని ఇండియా క్రాక్ చేసుకుంది. దాంతో ఏంటంటే ఇప్పుడు డబుల్ ఇంపాక్ట్, ఎందుకంటే అటు యూరోపియన్ యూనియన్ ఎక్స్పోర్ట్కి చేయొచ్చు, ఇటు యుఎస్కి చేయొచ్చు, అటు న్యూజిలాండ్తో ఉంది ఫ్రీ ట్రేడ్, ఆస్ట్రేలియాతో ఉంది, యూకేతో ఉంది. సో ఇప్పుడు వరల్డ్ అంతా కూడా ఇండియా ఒక మంచి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హబ్ లాగా చూడొచ్చు. సో అందువల్ల ఇవన్నీ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్లు కానీ అటు కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగి వాళ్ళకి ప్రాఫిట్స్ రావటం, దాంతో స్టాక్ మార్కెట్స్ అంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండియా కొంచెం ఎటువంటి సిచ్యువేషన్స్ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే ఈ గ్లోబల్ లెవెల్లో వేరే ఏ సిచ్యువేషన్స్ వచ్చినా ఇండియా సెల్ఫ్ సర్వైవల్కి అలవాటు పడిపోయింది అని చెప్పొచ్చు సార్. సో దానివల్ల ఒక హోప్ వచ్చింది, ఇండియా వైపు అందరూ చూస్తున్నారు. అవునండి, మనం ఎక్కువ ఎవరి మీద ఆధారపడితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. రైట్. అండ్ ఈ మేజర్గా ఈ పరిణామాలన్నింటినీ కూడా చూసుకుంటూ ఇండియా స్టాక్ మార్కెట్ గ్రోత్ని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్ నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడే మోర్గన్ స్టాన్లీ చెప్పింది, నిఫ్టీ వచ్చి 30,000 ఇయర్ ఎండ్కి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ 25,800 అలా ఉంది, మంచి ర్యాలీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు సెక్టార్స్ ఏమేమి సెక్టార్స్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కూడా మీకు చెప్తాను. ఇది ప్లస్ నా వ్యక్తిగత అభిప్రాయం కింద తీసుకోండి. యాక్చువల్గా ఏంటంటే ఈ డిఫెన్స్ సెక్టర్కి 17% ఇంక్రీజ్ చేశారు బడ్జెట్, కాబట్టి ఆ స్టాక్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. డిఫెన్స్ సెక్టర్లో ఏంటంటే బీడిఎల్ కానీ, హాల్ కానీ, బిఈఎల్, బిఈఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి. డేటా ప్యాటర్న్, తర్వాత మెజ్డాక్, క్వశ్చన్ షిప్, ఈ కంపెనీలన్నీ కూడా మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ రైల్వే బడ్జెట్లో కూడా ఈ హై స్పీడ్ ట్రైన్స్, వ్యాగన్స్ వీటన్నిటికీ కూడా మంచి పెద్దపేట వేశారు, కాబట్టి రైల్వే స్టాక్స్ అవి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్బీఎన్ఎల్ కానీ, తర్వాత బయోఫార్మా కూడా చెప్పారు. సో దాంతో కూడా మనకి ఫార్మా సెక్టర్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అవుతుంది, ఫార్మా బాగుంటుంది. తర్వాత బ్యాంకింగ్, ఆటోమొబైల్, తర్వాత ఈ సెమీ కండక్టర్స్కి చాలా పెద్ద రైట్. ఎగ్జాక్ట్లీ ఈసారి అది 2.0 కింద కన్సిడర్ చేయబడి దానికి కూడా డబల్ బడ్జెట్ అయితే వేయడం జరిగింది సార్. సో అవి ఆ సెక్టర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆల్ మేజర్ కంపెనీస్ కానీ మేజర్ సెక్టర్స్ అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇండియాకి ఒక పెద్ద బూస్ట్ అయితే వచ్చింది. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు దాకా డల్గా ఉన్న మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇది అడ్వాంటేజ్ తీసుకొని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎవరికి ప్రాఫిట్స్ లేవు, ఇది కొంచెం తీసుకోవచ్చు. అయితే ఏంటంటే పెద్ద మొత్తంలో అప్పులు చేసి చేయకూడదు. ఇక్కడ మళ్ళీ రూల్స్ మళ్ళీ కొంచెం డౌన్ అయినా కానీ మళ్ళీ మనం కొనుక్కునేటట్టు ఉండాలి. సో స్టాక్స్ సెలెక్టివ్గా మంచి క్వాలిటీ స్టాక్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ మరి ఈ సిచ్యువేషన్స్లో నార్మల్గానే ఈ మధ్యకాలంలో పబ్లిక్ అందరికీ కూడా షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అన్నీ కొంచెం పాజిటివ్ ఆస్పెక్ట్సే కనపడుతున్నాయి, కాబట్టి మీరు పబ్లిక్ ఇచ్చే సజెషన్ ఏంటి, వాళ్ళు ఎలా రెడీగా ఉండాలంటారు? యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో మనము పాజిటివ్ అయితే వచ్చింది మార్కెట్. సో దాన్ని మనం డైజెస్ట్ చేసుకొని జాగ్రత్తగా మంచి సెలెక్టివ్ కంపెనీస్, మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకొని తొందరపడకుండా మనం నిదానంగా చేసుకొని ప్రాఫిట్ ఓరియంటెడ్గా వెళ్ళండి. మెయిన్ ఏంటంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, కొంత అమౌంట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కింద చేసుకోవచ్చు. సో సెలెక్టివ్ కంపెనీస్లో మనం షార్ట్ టర్మ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుని ట్రేడింగ్ అలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అలా చేసుకోవటం వల్ల మీకు మంచి గ్రోత్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, సెక్టర్ కానీ కంపెనీస్ మంచి క్వాలిటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మంచి వెల్త్ క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు ట్రెండ్ అయితే మనకి అర్థమవుతుంది ఏంటంటే అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం కింద తీసుకోవచ్చు. ఓకే సార్, ఎలాగో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం, ఎనీ టాప్ 5 కంపెనీస్ మీరు రెగ్యులర్గా చెప్తారు. సో ఈ సిచ్యువేషన్ బట్టి మరి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామా, నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదామంటారా? నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. దీన్ని బట్టి ఏంటనేది చూసి నెక్స్ట్ రేపు నెక్స్ట్ ఎపిసోడ్ ఇస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్స్లో దానికి తగ్గట్టుగానే అంటే ఇప్పుడు అందరు రెడీగా ఉండి వాళ్ళకి వెల్త్ క్రియేట్ అయ్యేటువంటి ఆపర్చునిటీ అయితే ఉందంటారు సార్. సూపర్ సార్. సో చూసారు కదా, ఇక్కడ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా మార్పులన్నీ వచ్చేసిన తర్వాత టు బి ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఇప్పుడు అందరి కళ్ళు ఇండియా పైన ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీని బట్ స్టిల్ సెల్ఫ్ సస్టైన్డ్ కంట్రీగా కూడా మారుతుంది. సో అందుకోసమనే వేరే కంట్రీస్ అన్నీ కూడా ఇండియా వైపు చూసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే మనకి స్టాక్ మార్కెట్లో కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి, పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో సార్ చెప్పిన డీటెయిల్స్
డీటెయిల్స్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మీరు సిద్ధంగా ఉంటే టాప్ 5 కంపెనీస్ కూడా సార్ చెప్తారనమాట. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.